లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి తప్పకుండా కామెంట్ చేయండి. ఏపీ రాజధానిగా ఏది బెస్ట్ అంటారు? ఏ అమరావతి, బి మావిగన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలిపై పార్టీలోని కీలక నేతలు అప్పుడప్పుడు అసహనం వ్యక్తం చేస్తున్నారా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఇటీవలే ఒక లైవ్ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణాన్ని నోరు జారినట్లుగా వస్తున్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. కానీ సజ్జల లాంటి సీనియర్ నాయకుడు జగన్మోహన్ రెడ్డి నిర్ణయాల మీద అంతరంగికంగా ఏమనుకుంటున్నారనేది ఈ సంఘటన ద్వారా బయటపడిందని విశ్లేషకులు భావిస్తున్నారు. సాధారణంగా జగన్ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని సమర్థించే సజ్జల ఈ ఒక్కసారి లైవ్లో అనుకోకుండా చేసిన వ్యాఖ్యలు పార్టీ క్యాడర్ను కూడా అయోమయంలో పడేశాయి. నిజానికి జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం అంతా మొండితనంతో కూడుకున్నదని ప్రతినిధులు ఎప్పుడూ విమర్శిస్తుంటారు. అయితే అది మొండితనం ఆయనను అధికార పీఠం వరకు తీసుకెళ్తుందని ఆయన అభిమానులు చెబుతున్నారు. కానీ అధికారం వచ్చిన తర్వాత తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు సొంత పార్టీ నేతలకు కూడా భారంగా మారుతున్నాయని చర్చ నడుస్తుంది. ముఖ్యంగా అధికారుల బదిలీ లేదా సంక్షేమ పథకాల అమలు విషయంలో జగన్ ఎవరి మాట వినరని ఒక టాక్ ఉంది. ఈ క్రమంలోనే సజ్జల రామకృష్ణారెడ్డి లైవ్ చర్చలో భాగంగా మాట్లాడుతూ జగన్కు ఏమన్నా దోలన అన్నట్టుగా అర్థం వచ్చేలా ఒక పదాన్ని వాడడం ఇప్పుడు వివాదాస్పదమైంది. అయితే ఇది నిజంగా ఆయన మనసులో మాటనా లేక సందర్భోచితంగా దొర్లిన మాటనా అన్నది తేలాల్సి ఉంది. ఒకవేళ సజ్జలు నిజంగానే జగన్ తీరుపై అసంతృప్తితో ఉంటే అది పార్టీకి భవిష్యత్తులో పెద్ద ఎదురుదెబ్బగా భావించాలి. ఎందుకంటే జగన్కి అత్యంత నమ్మకస్తులు పార్టీలోని ప్రభుత్వంలోనూ సజ్జల కీలక పాత్ర పోషిస్తారు. అటువంటి వ్యక్తి నోటి నుండి ఇట్లాంటి మాటలు రావడం వెనుక ఏదైనా లోతైన కారణం ఉందా అనే కోణంలో రాజకీయ పండితులు ఆరా తీస్తున్నారు. జగన్ వైఖరి వల్ల పార్టీలోని ఇతర ఎమ్మెల్యేలు మరియు మంత్రులు కూడా తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారని ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి. బహుశా ఇది అదే ఒత్తిడి సజ్జలు కూడా ఇలా బయటకు వచ్చి ఉండవచ్చు. రాజకీయాలు అంటే వ్యూహ ప్రతివ్యూహాలు సముదాయం, కానీ సొంత మనుషులే ఇలా బహిరంగంగా విమర్శించుకునే పరిస్థితి వస్తే అది పార్టీ పతనానికి దారితీసే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి తన పంతంను మార్చుకోకపోతే రానున్న రోజుల్లో మరిన్ని ఇబ్బందులు ఎదురవలసి వస్తుందని ప్రతిపక్షాలు హెచ్చరిస్తున్నాయి. సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు కేవలం ఒక మచ్చుతో కనుక మాత్రమేనని లోపల చాలామంది నేతలు అనాలోచిత నిర్ణయం పట్ల ఆగ్రహంతో ఉన్నారని సమాచారం. లైవ్లో మైక్ ఆన్లో ఉన్న సంగతి మర్చిపోయిన మాట్లాడడం వల్ల అసలు విషయం బయటపడిందని, ఇది పార్టీలో అంతర్గత కలహాలకు సంకేతమని కొందరు వాదిస్తున్నారు. జగన్కి ఉన్న ఈ నమ్మకం లేదా ఆత్మవిశ్వాసం ఒక్కసారిగా దూలలాగా ఇతరులు కనిపిస్తుండవచ్చు. ఏది ఏమైనా ఈ సంఘటన వైసీపీలో ఒక పెద్ద చర్చకు తెరలేపింది. అధిష్టానం ఈ విషయంలో ఎలా స్పందిస్తుందో, సజ్జలు తన వ్యాఖ్యలకు ఎట్లాంటి వివరణ ఇస్తారో చూడాలి. రాజకీయాల్లో ఒక చిన్న మాట చాలా పెద్ద తుఫాను సృష్టించడానికి ఇప్పుడు సజ్జల మాటలు కూడా అట్లాంటి పరిస్థితిని తీసుకొచ్చాయి. జగన్మోహన్ రెడ్డి తన చుట్టూ ఉన్న వారిని ఎలా కలుపుకుని పోతారో లేదా తన ఒంటెత్తు పోకడలతోనే ముందుకు వెళ్తారో వేచి చూడాలి.